గారు కృతజ్ఞత చెప్పని మనిషి లేడు అక్కడ, ఒక్క వరం గారు తప్ప. దీని మీద మేము మాట్లాడాం, అంతకన్నా ఇంకెళ్ళలేదు. లక్ష్మణ్ వర్మ గారు, ఇక్కడ ఏం లేదు సార్. వీళ్ళు గతంలో అంటే కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు ఏమైనా పోస్టులు పెడతా ఉన్నారంటే, పిఠాపురంలో 1,25,000 కాపులు ఓట్లు ఉన్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈజీగా గెలిచారు. మరి గాజువాక్ లో 90,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే భీమవరంలో 90,000 ఓట్లు ఉన్నాయి. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం ఆయన పార్టీ పెట్టినప్పుడు అదే పాలకొల్లో ఓడిపోయారు కదండి. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా క్యాస్ట్ బేస్డ్ మాట్లాడొద్దండి. ఎందుకంటే వర్మ గారు ఓట్లు మనం చూస్తే మినిమం ఒక 2,000 ఓట్లు కూడా ఉండవు, క్షత్రియుల ఓట్లు నాకు తెలుసు అక్కడ. మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 92,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. ఎవరు గొప్ప అక్కడ? అంటే ఇక్కడ క్యాస్ట్ని ఇంక్లూడ్ చేయొద్దంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఒక వేవ్లో, ఒక అధికారంలో ఒక పార్టీ రావాలన్నప్పుడు, ఒక వేవ్ చూసినప్పుడు అక్కడ క్యాస్ట్ని ఎవరు చూడరండి. అక్కడ అభ్యర్థి ఎవరు, కష్ట సుఖంలో ఆ అభ్యర్థి మనకు ఉంటాడా ఉండడా, ఆ అభ్యర్థి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇతను మన క్యాస్ట్ కాదా, ఇతర క్యాస్ట్ అయితే మనం ఓట్లేద్దాం, ఇతను మన క్యాస్ట్ వాళ్ళు గెలిచారు, వాళ్ళ పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? ఒకటే సార్, ఇక్కడ మా పార్టీ యొక్క ఇప్పుడు మా కమిటీలు అనేది ప్రతిదీ కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లా అధ్యక్షులందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి కమిటీలు వేయమన్నారు, నూతన కమిటీలు. మేము ఆ రకంగా నూతన కమిటీలు వేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా నూతన కమిటీలు వేశారు, సమన్వయకర్తలు వేశారు, జిల్లా అధ్యక్షులు వేశారు, రాష్ట్ర కార్యదర్శులు వేశారు, అధికార ప్రతినిధులు వేశారు, అలాగే ప్రధాన కార్యదర్శులు కూడా వేసి ఇప్పుడు కొత్త పంతులో మా పార్టీ అనేది ముందుకెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఏ రకంగా రావాలనే దీంట్లో రేపు వచ్చే నెల నుంచి నెలకి 2-3 ప్రోగ్రాలు ఉండేటట్టు, అంటే ప్రజలు వెళ్ళే మార్గంలో అది జిల్లాల వారిగా పర్యటన ఉంటుందా, లేదు ఒక్కొక్క నెలలో ఒక 3 వారాలు ఒక జిల్లాలో ఎంపిక చేసుకుని వెళ్తుందా అన్నది త్వరలో వాళ్ళు మనకి చెప్తానన్నారు పార్టీ అఫీషియల్ గా. లేదు జిల్లాల వారిగా కార్యక్రమం చేసే ఉద్దేశం ఉందని రెండిట్లో కొంచెం ఏదైతే బాగుంటుందన్న ఆలోచన విధానంలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ రకంగా మేము ప్రజల్లోకి వెళ్తాం వర్మ గారు. ఎందుకంటే టోటల్ గా ఫెయిలియర్ అయినారు. వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 8 అన్నారు, ఫెయిలియర్ అయ్యారు. కాబట్టి వచ్చిన ఈ 10 నెలల్లో ఎటువంటిది భాగవతం మనం చూసాం. వీళ్ళు చేసిన భాగవతాలు ఏంటో, 1,30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ప్రజల్లో పెట్టి నిలదీయాలి. కాబట్టి మేము మా యొక్క పార్టీ ప్రణాళిక రచించాము. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఇదే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు అది వ్యాలిడ్ అనుకోండి, నాన్ వ్యాలిడ్ అనుకోండి, 3 పదాలు అన్నారు. భాష మీరు కావాలనే గతంలో 2016-17లో మీ యొక్క ఈ హిందూ భాషను మా పైన ఎందుకు బలవంతంగా రుద్దుతారని మీరు అది మతతత్వ పార్టీ కాదు హిందీ పార్టీ అని అన్నారు, బీజేపీ పార్టీ. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు త్రిభాష ఉంటే తప్పే ఉంది, 3 భాషలు నేర్చుకుంటే తప్పే ఉంది అంటే మీరు ఆ రోజున అప్పుడు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయలేదు. కాబట్టి నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సౌత్ ఇండియన్స్ మీద అహంకారం చూపిస్తూ ఉన్నారు. మీకు అంత అహంకారమా? మీ అహంకారం మీ మెడలు ఉంచుతారని పవన్ కళ్యాణ్ గారు ఈయన మెడ తీసుకెళ్లి, ఈయన కాలు చేతులు తీసుకెళ్లి నార్త్ ఇండియన్స్ కాలు దగ్గర మెడ వంచేశాడు, కాలు వంచేశాడు, చేతులు కూడా వంచేశాడు పవన్ కళ్యాణ్. వినాలి సార్, అయిపోయింది సార్. ఇక్కడ ఒకటే క్రిస్టల్ క్లియర్. ఇంకో విషయం సార్, అయిపోయి ఒక్క నిమిషం అన్న గోద్రాల గురించి మాట్లాడారు సార్. గోద్రాలో ట్రైన్ వెళ్ళి తగలబెట్టేశారు, 59 మంది హిందువులు చనిపోయారు అన్నారు. 769 మంది ముస్లింలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు సార్ అక్కడ. అదే గోద్రాలలో 769 మంది ముస్లిం చనిపోయారే, దానికి బాధ్యులు ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు. మీరు కొట్టండి, గూగుల్లో వస్తుంది. అంటే మనం ఏదో చెప్పి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి మనం ఏదో రాజకీయం చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళ సపోర్ట్ కానీ బీజేపీ సపోర్ట్ కానీ తీసుకొని మనం అడ్డదిడ్డంగా సీఎం అయిపోతామని పవన్ కళ్యాణ్ గారు కలలు అంటూ ఉన్నారు. వీళ్ళు అడ్డదిడ్డంగా ఏం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆశిస్తారు. సీఎం సీట్ కాదు కదా, కింద కూర్చోడానికి సీట్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు, గ్రహించుకోవాలా? వర్మ గారు, ఈ డిబేట్లో మాట్లాడే నలుగురు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కొన్ని వందల డిబేట్లు చేశాం. వైసీపీ పరిపాలన చేశాం, ఇప్పుడు కూటమి పరిపాలన ఏడాదిలో చేశాం. ఎవరు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎవరి యొక్క
ఎజెండాలు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుసు, కొత్తగా చెప్పనక్కర్లా. నేను 2 మాటలు చెప్తా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళు గట్టిగా కౌగిలించుకొని ఉన్నారు. వాళ్ళ బంధాన్ని అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అన్న. రాత్రి ఒక పూట ఒకరు ప్రేమలేఖలు రాస్తారు, ఉదయం ఒకరు ప్రేమలేఖలు రాస్తారు. మాకెందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు? వైసీపీ ఆశ ఏంటంటే వాళ్ళ కాపురం కూలిపోవాలి, వాళ్ళ కాపురంలో నిప్పులు పోయాలి, ఆ 4 ఆవులు కలిసి ఉండకూడదు. గతంలో చేసిన పని కూడా అదే. పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు అని అనగానే భయపడింది వైసీపీ పార్టీ. వాళ్ళ ఎజెండా మార్చేసి పవన్ కళ్యాణ్ భార్యల్ని, పిల్లల్ని బడి పిల్లల దగ్గర, వేదికల దగ్గర చెప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే బడి. సరే, నేను ఆ విషయాలు జోలికి పోవటంలా. విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రమాణాలు చేసిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత 3 రాజకీయ పార్టీల మీద ఉంది. ఇప్పుడు 7 ఏడాది పరిపాలన అయ్యింది. మేము ఎన్నోసార్లు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను 2